చింతపండు, కేజీ టమాటాలు, కేజీ చక్కెర. అమ్మ టిఫిన్ ఏం తెమ్మంటావు? ఎలా తేవాలి? వాడు ప్యాక్ చేసిస్తాడులే వెళ్ళు. మరి టీ ఎలా తేవాలమ్మా? ఏమీ తెలీదు, అది కూడా ప్యాక్ చేసిస్తాడులే వెళ్ళు. ఇడ్లీ, వడ, పూరి, టీ. అమ్మ చికెన్ తేవాలా చేపలా? నీకు చికెన్ ఇష్టం, మీ నాన్నకి చేపలు ఇష్టం. ఏదో అది 1/2 కేజీ ఇది 1/2 కేజీ పట్టుకొని రా. చెప్పడం మర్చిపోయాను, ఇంటికి చుట్టాలు వస్తున్నారు. స్వీట్ హాట్ కూడా తీసుకొని రా. అలాగే వాటర్ ప్యాకెట్స్ కూడా తీసుకొని రా. కానీ ఏంటమ్మా ఎన్నిసార్లు తిరగాలి అని ఒకేసారి చెప్పు. పాలు ప్యాకెట్లు, టీ పొడి, వక్క పొడి, గ్లాస్ పట్టుకొని చాలు. టీ పొడి, వక్క పొడి, గ్లాసులు, పాలు ప్యాకెట్లు. ఏంటి ఇదంతా ఈరోజు మనం పాడిందేనా? అవును, ఇదంతా మనం పాడిందే. ఏంటి ఇదంతా ఈరోజు మనం పాడిందేనా? ఒక్క మన ఇంట్లోనే ఒక్క రోజు కింద చెత్త అయితే ఒక ఊరు, ఒక మండలం, ఒక జిల్లా, ఒక రాష్ట్రం, ఒక దేశం, ప్రపంచం. ఓరి నాయనో, అంతా ప్లాస్టిక్ మయం. ఇవన్నీ ఏమవుతాయో? ఇవన్నీ మామవుతాయి. నేను రాలేదు, నువ్వే తెచ్చావు. రమ్మన్నా వచ్చా, కనిపించట్లే. పోతాం, ప్లాస్టిక్ పోతాం. మామూలు పోతారు ఏం చేయలేవు. నువ్వెంత గడిపిస్తున్నావు? నేను నిమ్మకాయ తీసి పడిస్తే సరి. అసలు పోతాలు తెయ్యాలి లేవు కాబట్టి ఏం చేయవు. నేను మీరు సృష్టించిన పోతాన్ని అందరికీ తినేస్తా. నన్ను మీరు తిన్నప్పుడు మిమ్మల్ని తినకూడదా? ఏం చెప్తున్నావు ఏంటి? మొదటే మాట్లాడుతున్నావా? నాకు మధ్యమంది మీకే వివేకం లేకుండా ప్లాస్టిక్ తింటున్నారు. చాలా టిఫిన్ తెచ్చారు, తిన్నారు. టీ తెచ్చారు, తాగారు, బయట వేసేస్తున్నారు. అవి ఆవులు, గేదెలు, గొర్రెలు, బర్రెలు తిని వాటి మాంసం ద్వారా, ఆవు పాల ద్వారా మీ కడుపులోకి పోలేనా? ఓ అందుకే నా టేస్టీగా ఉంటుంది. ఈ తిన్నప్పుడు ప్లాస్టిక్ తిన్నామా రకరకాల జబ్బులు వచ్చి క్యాన్సర్ దారి తీస్తుంది. అయితే మాకు వచ్చి డబ్బులన్నిటికీ నువ్వే కారణం అయితే నిన్ను పాటేస్తా. నేను పాటితే భూమిలో కలవడానికి 1000 సంవత్సరాలు పడుతుంది. నిన్ను కాల్చేస్తా. నన్ను కాల్స్తే గాలిలో విషపూరితమైన డయాక్సైడ్ అనే వాయువుగా మారింది. ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ దారి చేస్తా. నిన్ను గోదావరిలో కలిపేస్తా. నన్ను గోదావరిలో కలిపేస్తే నీటి కాలుష్యం చేస్తా. మరి నిన్నేం చేయాలరా దేవుడా? ఏం చెయ్యాలో మరి ఏం చేయకూడదో తెలుసుకో. అదేంటి? అది అంతే. ప్లాస్టిక్ వీలైనంత వరకు నిషేధిద్దాం. మీరు బ్రతకండి, మీ తరాలను బ్రతికించండి, మీ భారతదేశాన్ని బతికించండి. మమ్మల్ని క్షమించండి. ఏం కావాలో కోరుకో. మళ్ళీ ఎప్పుడు నాకు కనిపించకుండా ఈ భూమి మీద ఉన్న ప్లాస్టిక్ అంతా నివారించే జ్ఞానం మాకు ఇవ్వండి. తదాస్తు. ఇదేంటి? గొడ్డ సంచి నువ్వు మార్కెట్ వెళ్ళి ప్రతి ఇదేంటి? ఈ గొడ్డ సంచి నువ్వు మార్కెట్ ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా తీసుకొని వెళ్ళి మీ శ్రేయోభిలాషకి బహుమతిగా ఇవ్వు. ప్రగతికి మెట్లు. ప్లాస్టిక్ బ్యాగ్స్.